హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో తోటి సింపుల్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. మీడియం సైజు 3 పొటాటోస్ తీసుకున్నాను. పైన ఉన్న పీల్ తీసివేసి చూపించిన విధంగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. 2 or 3 టైమ్స్ నీట్గా కడిగి తీసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిలింగ్ చేసుకున్నాం. ముక్కలు ఉడికేలోపు ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాం. అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసి తీసుకుందాం. పొటాటో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. వాటర్ అంతా తీసేసి బౌల్లోకి ముక్కల్ని వేసుకొని మెత్తగా మ్యాష్ చేసి తీసుకుందాం. ఈ విధంగా మ్యాష్ అయితే సరిపోతుంది. పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి, చిన్నవైతే 2 కట్ చేసి వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 3 స్పూన్స్ రైస్ ఫ్లోరు, 2 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ డ్రై బ్రెడ్ క్రమ్స్, సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి. మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. స్పూన్తో కానీ చేత్తో కానీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి నూనెను అప్లై చేసి నిమ్మకాయ అంత సైజులో మనకు నచ్చిన షేప్లో చేసుకుందాం. సర్కిల్ షేప్ కానీ హార్ట్ షేప్ కానీ మన ఇష్టం, ఏదో ఒక షేప్లో చేసి తీసుకుందాం. అన్నిటినీ ఇలా చేసి పక్కన పెట్టుకుందాం. చిన్న బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలుపుకుందాం. అలాగే ప్లేట్లోకి 1 కప్ బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుందాం. మనం చేసి పెట్టుకున్న షేప్స్ ఒక్కొక్కటి కార్న్ఫ్లోర్లో వేసుకొని వాటర్ అంతా అయ్యేటట్టు కలుపుకుందాం. బ్రెడ్ క్రమ్స్ కూడా షేప్కి అంతా పట్టేటట్టు రౌండ్గా చూడదాం. అన్నిటిని అలాగే చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఒకేసారి కాకుండా కొన్నిటిని వేసి ఫ్రై చేసి తీసుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే మిగతావి కూడా వేసి ఫ్రై చేసి తీసుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పొటాటో సింపుల్ స్నాక్ రెసిపీ రెడీ. ఇలా ఈవినింగ్ టైంలో టమాటా కెచప్లో నంచుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.